హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కి స్వాగతం. మన ఛానల్ ని ఇంతలా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనం ఎన్టీఆర్ గారి సమాధిని అయితే చూసేసి దాని పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కి అయితే వచ్చాము. ఎన్టీఆర్ గారి సమాధి వ్లాగ్ కూడా మన ఛానల్ లో అయితే అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోతే మాత్రం ఒక్కసారి ఆ వ్లాగ్ అయితే చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ గార్డెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, అడల్ట్ కి అయితే 20 రూపీస్, చైల్డ్ కి అయితే 10 రూపీస్ అయితే టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్ అండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి కూడా. మేము కూడా ఎన్టీఆర్ గార్డెన్ కి అయితే వీకెండ్ టైమ్ లోనే వెళ్ళాము. ఒక్కసారి చూడండి ఎంత మంది పబ్లిక్ అయితే విజిట్ చేశారు. ఎన్టీఆర్ గార్డెన్ కి వచ్చామంటే ఇక్కడ చూడండి, అంబేద్కర్ స్టాచ్యూ కానీ సచివాలయం కానీ చాలా దగ్గరగా క్లియర్ గా అయితే కనిపిస్తాయి. బడ్జెట్ లో ఇంత మంచి లొకేషన్ మనకు ఉందంటే ఎందుకు రారు చెప్పండి చూడ్డానికి. అందుకే ఇంత మంది విజిట్ చేసి ఉంటారు. గార్డెన్ లో ఫస్ట్ ఎంట్రీలోనే ఇలా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, అయ్యో బాబోయ్, 4 డిఫరెంట్ రైడ్స్ 190 రూపీస్ అయితే కోంబో ఆఫర్ లో ఓన్లీ 90 రూపీస్ కే మనకి ఇన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. అందరికి కావాల్సింది కూడా అదే కదా, తక్కువ బడ్జెట్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంకా ఆ ప్లేస్ కి మించి ఏముంటది చెప్పండి. ఎన్టీఆర్ గార్డెన్ లో ఎంట్రీ టికెట్ ప్రైస్ తక్కువ అండ్ లోపల కూడా ఏ గేమ్ ఆడాలన్నా చాలా ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా వీకెండ్ టైమ్ లో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనుకోండి, ఇలాంటి బడ్జెట్ తక్కువ ఉన్న ప్లేస్ కి వస్తే మాత్రం వీకెండ్ అయితే ఫుల్ హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తారు. ఈ ఎన్టీఆర్ గార్డెనే కాకుండా ఒక్కసారి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చామంటే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. బిర్లా మందిర్, లుంబిని పార్క్, ఇలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారి సమాధి చూసేసి ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. ఒక్కసారి చూడండి ఎంత మంది జనాలు అయితే వచ్చారో. ఇంకా ఇక్కడైతే టికెట్ వచ్చేసి చైల్డ్ కి అయితే 10 రూపీస్, అడల్ట్ కి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. 3D సినిమా అని, జాయింట్ వీల్ అని చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, అక్కడ అన్ని రైడ్స్ అయితే ఎంత సూపర్ గా ఉన్నాయో. పిల్లలకైతే ఎన్టీఆర్ గార్డెన్ అనేది ఒక మంచి స్పాట్ అనే చెప్పొచ్చు. ఇది ఒక హాలిడే ట్రిప్ గా అయితే వేయొచ్చు. మేము మా పిల్లలతో సాయంత్రం వేళ అలా సరదాగా ఎన్టీఆర్ గార్డెన్ కి అయితే వెళ్ళాము. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదండో, ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఈ నేచర్ ను చూస్తూ ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయో. ఆ చెట్లను కూడా చాలా డిఫరెంట్ గా అయితే మాడిఫై చేశారు. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో, అలా చల్లగా చినుకులు పడుతూ ఉంటే మాత్రం చాలా సూపర్ గా అయితే ఉంది. ఇది ఈవినింగ్ టైమ్ లో ఇంత మంచి లొకేషన్ కి అయితే మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా మా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు కదా. మా పిల్లల ఫేసెస్ అయితే ఎలా వెలిగిపోతున్నాయో, అందుకే చెప్పానండి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. పిల్లల ఫేసెస్ లో హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లల్ని ఇలాంటి మంచి ప్లేసెస్ కి తీసుకెళ్ళండి, వాళ్ళు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఎన్టీఆర్ గార్డెన్ లోపల ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ అందరు కూడా వాటర్ ని చూస్తూ అక్కడే పిక్స్ అయితే దిగుతున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ కి అందరూ ఆల్మోస్ట్ విజిట్ చేసే ఉంటారు, కానీ ఎప్పుడు వెళ్ళినా చాలా కొత్తగా ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి, వావ్, మెష్ ఎంట్రీ అండి. ఇది ఒక లాంగ్ పైప్ ఉండి మనం వాటర్ ఫ్లోటింగ్ తో లోపల నుండి బయటికి అయితే వస్తాము. ఆ పైప్ అనేది ఇలా క్రాస్ క్రాస్ గా అయితే ఉంటుంది. పైప్ లో నుండి పై నుండి కిందికి వస్తున్నప్పుడు ఆ పైప్ లో అంతా చీకటిగా ఉండి వాటర్ ఫ్లోటింగ్ తో పాటు రైడ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. ఇంత చెప్తున్నాను కానీ ఇది ఎక్కాలంటే మాత్రం చాలా డేర్ అయితే ఉండాలి. ఇలాంటివి నేనైతే చూసి ఆనందపడతాను కానీ ఎక్కడం అనేది ఇంపాసిబుల్ అండి. నాకు ఎక్కాలనే ఉంది కానీ అక్కడ చూడండి, అక్కడ వస్తున్న వాళ్ళైతే పైప్ లో నుండి వచ్చేటప్పుడే గట్టిగా అరుస్తూ అయితే వస్తున్నారు. వాళ్ళ అరుపు చూసే ఇంకా నేనైతే డ్రాప్ అయిపోయాను. అయితే ఈచ్ పర్సన్ కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ అమౌంటే కదా, మంచిగా భయం లేని వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. నాలాగా భయం ఉన్న వాళ్ళైతే రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి. నేను మా పిల్లలైతే ఈ రైడ్ అయితే చేయలేదు, వచ్చే వాళ్ళను చూస్తూ ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా మా వారైతే ఆ రైడ్ అయితే ఎక్కారు. ఇలా మా హస్బెండ్ అయితే పైకి అయితే ఎక్కారు. ఒక్కసారి చెట్టు పైన వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. చెట్టు పైన నుండి అయితే ఇలా సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి.
నిజంగా ఇక్కడ మా వారు చెట్టు పైకి ఫోన్ కూడా తీసుకుపోయారు. అక్కడ వ్యూ అంతా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి మా వారు ఎక్కడం ఏంటో కానీ మళ్ళీ తిరిగి కిందికి వచ్చే వరకు మాత్రం నేనైతే చాలా టెన్షన్ గా అయితే ఉన్నాను. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పైపులో గట్టిగా అరుస్తూ కిందికి అయితే వచ్చారు. ఇక్కడ చూడండి చెట్టు పైన నుండి ఇలా వాటర్ లో అయితే పైపులో నుండి ఎలా వదిలేస్తున్నారో, ఆ వాటర్ ఫ్లోటింగ్ కి చాలా ఫాస్ట్ గా అయితే పైపులో నుండి అయితే బయటికి వచ్చేస్తారు. మేము కింద నుండి చూస్తూ ఉండిపోయాం. ఇదిగోండి మా హస్బెండ్ అయితే పైప్ లో నుండి అయితే బయటికి వచ్చేసారు. చూడండి ఇది వచ్చేసి 3D సినిమా. ఇలా చాలా గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఎలా సరదాగా అయితే ఆడుకుంటున్నారు. అలా ముందుకు వెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్ట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి కొలంబస్ కానీ జాయింట్ వీల్ కానీ ప్రతి దానికి ఇలా 80 రూపీస్ అయితే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 3D సినిమా. మేము కూడా లోపల ఎలా ఉందో చూసేద్దాం అనేది ఇప్పుడైతే వెళ్తున్నాము. మాతో పాటు మీ అందరు కూడా 3D అనేది ఎలా ఉందో ఒక్కసారి మేము ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో 3D సినిమా చూడడానికి అయితే లోపలికైతే వెళ్ళాము. మనం వెళ్ళగానే 3D గ్లాసెస్ పెట్టుకొని ఆ మూవీ చూస్తుంటే మాత్రం చాలా సూపర్ గా అనిపించింది. 3D మూవీస్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మనకు ఈ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు స్క్రీన్ అనేది చాలా దగ్గరగా అయితే కనిపిస్తుంది. 3D సినిమాని పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. మీలో ఎవరైనా ఇలాంటి షోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మేము వెళ్ళినప్పుడు ఈ 3D షోలో డైనోసార్ మూవీ అయితే వేశారు. ఒక్కసారి మీరు కూడా ఈ 3D షోని అయితే అబ్జర్వ్ చేయండి. చూసారు కదా ఈ 3D షోని. నిజంగా మేం చూస్తున్నంతసేపు ఆ డైనోసార్ మొత్తం మా పైకి వచ్చినట్టు మమ్మల్ని మింగేస్తుందేమో అన్నట్టుగా అయితే అనిపించింది. 3D షోని కంప్లీట్ చేసుకొని ఇలా బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎన్ని గేమ్స్ అయితే ఉన్నాయో. ఈ గేమ్స్ అన్ని చూస్తుంటే మాత్రం మన చిన్నప్పటి రోజులైతే గుర్తుకొస్తున్నాయి. జాతరలో అయితే ఇలాంటి గేమ్స్ అయితే కండక్ట్ చేసేవారు. ఒక్కసారి చూడండి మనం గోళీలు కానీ రింగ్స్ కానీ ఏ నంబర్ పైన వేస్తే ఆ గిఫ్ట్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనం ఏ గేమ్ ఆడినా 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే అన్ని ఆటలాడి చాలా బొమ్మలు గెలుచుకున్నారు. ఇక్కడ మా పిల్లలు ఆడడమే కాకుండా ఒక్కసారి చూడండి మా వారు కూడా చాలా గేమ్స్ అయితే ఆడారు. ఇలా గన్స్ తో బెలూన్ అయితే షూట్ చేసి మంచి టాయ్స్ అయితే పట్టేశారు. ఎన్టీఆర్ గార్డెన్ లో లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా గేమ్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ లో ఫుడ్ ఐటమ్ కు సంబంధించి ప్రతి ఫుడ్ అయితే దొరుకుతుంది. స్నాక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ అన్ని కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. ఇక్కడ చూడండి హంటెడ్ హౌస్ అంట. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా భయంతో అయితే తిరిగి వస్తారు. అంత భయంకరంగా ఉంటుంది లోపల. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఈ ఎన్టీఆర్ గార్డెన్ కి వస్తే మాత్రం పిల్లలు అయితే చాలా సరదాగా అయితే ఆడుకుంటారు. అస్సలు బోర్ కొట్టదు. ఎన్టీఆర్ గార్డెన్ లో నైట్ టైం వ్యూ అయితే అద్రిపోతుంది. ఒక్కసారి చూడండి నైట్ టైం లో అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఎలా వెలిగిపోతుందో. ఎవరైనా ఎన్టీఆర్ గార్డెన్ కి ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం 3:30-4 గంటలకైతే స్టార్ట్ అవ్వండి. నైట్ టైం అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా ఉంది. ఆ లైటింగ్స్ కి మనకు వీచే చల్ల గాలికి ఆ బోట్ లో వెళ్తుంటే మాత్రం మీరే ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఇలాంటి చిన్న చిన్న సరదాలే మన లైఫ్ లో చాలా మెమరబుల్ గా అయితే ఉంటాయి. అన్ని విజువల్స్ కూడా నైట్ 7:30 ఆ టైమ్ లో అయితే తీసాము. ఒక్కసారి చూడండి లైటింగ్ అంతా కూడా నైట్ టైం వ్యూ అయితే ఎన్టీఆర్ గార్డెన్ లో చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత పెద్ద జాయింట్ వీల్ ఉందో. ఇది ఎక్కాలంటే మాత్రం చాలా గుండె ధైర్యం అయితే కావాలి. భయపడుతూ అస్సలు రిస్క్ అయితే చేయకూడదు. నైట్ టైం అయినా ఇక్కడ చూడండి పార్కులో అందరూ ఎలా ప్రశాంతంగా కూర్చున్నారో. ఇది ఒక ఇల్లు లాగా ఉండి ఆ ఇల్లు చుట్టూ వాటర్ ఉండి బోటింగ్ అయితే జరుగుతుంది. ఇలా ఎన్టీఆర్ గార్డెన్ లో లోపలికి వెళ్ళిన కొద్ది ఇంకా చూడాల్సినవైతే చాలానే ఉన్నాయి. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎనర్జీతో అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి జంపింగ్ అయితే ఇలా చాలా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు.
టాటూ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక బాల్ లో హెయిర్ నింపి ఇలా వాటర్ లో అయితే వదులుతారు. పిల్లలైతే దొర్లుతూ మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. కొలంబస్ కానీ ఒక్కసారి చూడండి, ఒక గేమ్ ని చూస్తే మాత్రం చూస్తుంటేనే భయం వేస్తుంది. మొత్తం ఇలా మనం తలక్రిందులుగా అయితే అయిపోతాము. మీలో ఎవరైనా ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం తిన్న వెంటనే అస్సలు ఆడకూడదు. కొలంబస్ అయితే ఫస్ట్ లో మెల్లిగా స్టార్ట్ చేసి తర్వాత చాలా హైట్ లోకి అయితే తీసుకుపోతారు. పిల్లలకైతే చాలా మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ కి వస్తే మాత్రం మనల్ని విడిచిపెట్టి మరి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మనల్ని అయితే అస్సలు విసిగించారు. వావ్, ఈ వాటర్ ఫౌంటైన్స్ చూడండి, నైట్ టైమ్ లో లైటింగ్స్ తో ఆ వాటర్ అయితే ఒక పొగ మంచులాగా అయితే వస్తున్నాయి కదా. ఈ ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ స్టాచ్యూ, సచివాలయం అన్ని కూడా ఒకే దగ్గర అయితే ఉన్నాయి కదా. పూర్తి వీడియో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.